వేసవి సెలవులలో పిల్లలకు ఆట విడుపు కోసం జిల్లా పోలీస్ శాఖ ఓ వినూత్న ఆలోచనకు శ్రీకారం చుట్టింది. పిల్లలు సెలవుల్లో చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా ఉండటానికి ప్రత్యేకంగా ఆదివాసీ పిల్లలు అన్ని రంగాల అభివృద్ధి చెందాలన్న సదుద్దేశంతో జిల్లా ఎస్పీ అఖిల్ మగజన్ ఆలోచనతో జిల్లాలో 4 చోట్ల నెల రోజుల పాటు సమ్మర్ క్యాంపులు నిర్వహించనున్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో గల శిబిరాన్ని ఎస్పీ ప్రారంభించారు. దీంతో పాటు ఇచ్చోడ పోలీస్ స్టేషన్, ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్, నార్నూలు పోలీస్ స్టేషన్లలో ఇవాళ ఉదయం 7 గంటలకు ఏకకాలంలో ప్రారంభించారు. ఈ క్యాంపులలో జిల్లా వ్యాప్తంగా దాదాపు 470 మంది విద్యార్థులు పాల్గొని వివిధ అంశాలలో శిక్షణను తీసుకున్నారు. విద్యార్థులకు ఒకే అంశంపై పదే శిక్షణను అందించడం ద్వారా వారు ఆ కళలో నిష్ణాతులలో ఉన్నత స్థానానికి ఎదుగుతారని ఎస్పీ తెలిపారు. ముఖ్యంగా ఆటల వల్ల వారికి మానసిక, శారీరక దృఢత్వం లభిస్తుందని అన్నారు. యోగా, కరాటే, కబడ్డీ, క్రికెట్, వాలీబాల్, బాస్కెట్బాల్ అంశాలలో కోచ్లతో శిక్షణ అందించనున్నారు. ఈ యొక్క క్యాంపులో విద్యార్థులకు పోలీస్ స్టేషన్లో సందర్శన, నిర్వహణ, జైలు సందర్శన, పోలీస్ ఆధ్వర్యంలో ఉండే ఆయుధాల ఉపయోగం, వాటి పనితీరు, జిల్లా పోలీసులు అనుకున్న కఠోర శిక్షణపై ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. Keep your back and neck straight. Take a deep inhale. Right. Check yourself. Before and after. Prayer ki mundu ela unnaru, prayer ki tarvata ela unnaru. Prayer ki mundu meer disturb ga unnaru, game aadala, cricket kelala, volleyball aadala. Ippudu ela unnaru? Ippudu ela unnaru? నమస్కారం. ఎందుకంటే మనం ఈ ప్రోగ్రామ్ పెట్టాము మనం మీ పిల్లల కోసం. ఇప్పుడు స్కూల్స్ అయిపోయినాయి, థాట్స్ రాలేదు అంటే ఇప్పుడు మనం మీకోసం దట్ మీకు ఒక మంచి ఉద్దేశంతో మీకు ఒక ఈ సమ్మర్ క్యాంప్ పెట్టడం జరిగింది. మీ అందరు కూడా ఇక్కడ వచ్చి ఏఆర్ హెడ్ క్వార్టర్స్లో వచ్చి ఇది వాడుకోవాలి కోరుకుంటున్నాను. అండ్ పిల్లలు అందరు ఇప్పుడు మీరు అందరు చూస్తున్నారు దట్ ఇప్పుడు ఇల్లీగల్ యాక్టివిటీస్ గాంజాయి లాగా చాలామంది చిన్న పిల్లలు కూడా పోతున్నారు. ఇప్పుడు మన జిల్లాలో కూడా చిన్న పిల్లలు అంటే నేను ఇప్పుడు ఒకరోజు ఇక్కడ కేఆర్కే సైడ్ కేఆర్కే కాలనీ పోతే ఆ చిన్న పిల్లలు ఉన్నారు 15 years 14 years వాళ్ళకు కూడా తాగుతున్నారు. వాళ్ళకు కూడా ఇది గాంజాయి తాగుతున్నారు, మళ్ళీ మందు తాగుతున్నారు. దాంతో మనం ఆ వైపు పోకుండా మనం స్పోర్ట్స్కి లేకపోతే మనకి ఏమైనా ఇష్టపూర్వక హ్యాబిట్ ఉంటే ఆ హ్యాబిట్ వైపు మనం పోవాలి. మీరు ఏమైనా ఒక హ్యాబిట్కి ఫస్ట్ పట్టుకోవాలి. ఆ హ్యాబిట్ పట్టుకొని మీరు ప్రతిరోజు ఆ హ్యాబిట్కి ఎక్సర్సైజ్ చేయాలి. ఏమైనా హ్యాబిట్ ఉండొచ్చు, మీకు ఆ గార్డెనింగ్ ఉండొచ్చు, లేకపోతే ఏమైనా బుక్ రీడింగ్ ఉండొచ్చు, కాయిన్ కలెక్షన్ ఉండొచ్చు. ఎనీ హ్యాబిట్ మీరు ఒకసారి ఫస్ట్ డెవలప్ చేసి దాన్ని ఆ సైడ్కి పోవాలి. ఇప్పుడు మీ అందరికీ మనం ఇక్కడ 1 month కొంచెం ట్రైనింగ్ ఇస్తాము. మళ్ళీ అదే మీరు ట్రైనింగ్ నేర్చుకొని మళ్ళీ అదే ప్రతిరోజు మీ ఇంట్లో ఉన్నప్పుడు కూడా ఎవ్రీడే 1/2 an hour 40 minutes మీరు అది ఎక్సర్సైజ్ ఉంటే లేకపోతే కరాటే ఉంటే అది ఆడుకోవాలి. అది మీరు ఆడితే మీరు ఫస్ట్ ఫిజికల్ ఫిట్ ఉంటారు. ఫిజికల్ ఫిట్నెస్ అంటే చాలా ఇంపార్టెంట్. అది కాకుండా మనం మెంటల్ ఫిట్ ఉంటాం. గేమ్స్ ఆడితే మనం మెంటల్ కూడా ఫిట్ అవుతాం. అందువల్ల మనం ఫిజికల్ ఫిట్ ఉంటే ఆటోమేటిక్గా మెడికల్ ఫిట్ అవుతాం. ఇప్పుడు మీరు చాలామంది చూసి ఉంటారు దట్ ఫిజికల్ ఫిట్నెస్ లేని వల్ల చాలామంది ఇప్పుడు యంగ్ పీపుల్ కూడా చచ్చిపోతున్నారు. చూసారా? ఎవరైనా యాక్టర్ కూడా చాలామంది 30 years 32 yearsలో హార్ట్ అటాక్. అందువల్ల ఫిజికల్ యాక్టివిటీ మీరు ఎప్పుడైనా యాక్టివ్